రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధిక వర్షాలకు చాలామంది పంట దెబ్బతిన్నారనేది ముఖ్య సారాంశం అన్నమాట. దాదాపు వందల ఎకరాల్లో మిరప అనేది చనిపోయిందనమాట. దాని తర్వాత ఇప్పుడు సాగు ఎలా ఉంది, ముఖ్యంగా రైతుల చేస్తున్న పనులు ఏమిటి, ఇప్పుడు చనిపోయేదానికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు దాని గురించి అయితే క్లారిఫికేషన్ ఇస్తాను. ముందుగా వీడియో అనేది స్కిప్ చేయకోకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తోటి రైతులకైతే ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుందన్నమాట. ఇప్పుడు చాలామంది మిరప అనేది సాగు చేయడం జరిగింది. ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ విత్తినప్పుడు చాలామంది మొలక దశలో ఉన్నాయి. మొలక దశ తర్వాత అందరూ ఒక 10-12 రోజుల మిరప విత్తిన తర్వాత అంటే డబ్బీ కానీ కడ్డీ కానీ ఈ 2043 నాట్లు కూడా వేసినారు. చాలామంది చనిపోయినాయి. ఎందుకంటే అవి కింద వేరు వ్యవస్థ చాలామంది కుళ్ళుడు ఎక్కువైపోయిందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేరు కుళ్ళు చాలా ఇబ్బందికి గురి పెడుతుందన్నమాట. ఎందుకంటే చాలామందికి తెలిసే ఈ అధిక వర్షాల నుంచి దాదాపు అంటే రోజుకి 2 సార్లు వర్షం కురిచిందనమాట. ఎందుకంటే అధిక వర్షాల నుంచి అతివృష్టి నుంచి చాలామంది మళ్ళీ మిరప విత్తడానికి సన్నద్ధమైన అనమాట. చాలామంది కొంతమంది పోలేవు, వాళ్ళకి సొల్యూషన్ చెప్పడానికైతే ఈ వీడియో తీయడం జరిగిందనమాట. నిన్న మన చేనులో కూడా ఏం చేసినా అనేది కూడా చెప్తాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ గురించి మాట్లాడదాము. అయిన తర్వాత 2043 నాట్లు వేసిన దాని గురించి మాట్లాడదాము. సొల్యూషన్ ఏ విధంగా ఉండబోతుందని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలామంది విత్తన వాళ్ళకైతే అవసరం లేనిది విత్తనాలు విత్తాలనుకుంటే మనకు రెడమిల్ గోల్డ్ కానీ లేదంటే మెట్లాక్సిల్ కానీ లేదంటే గౌచ్ కానీ కలుపుకొని విత్తుతారు. అది అందరికీ తెలిసిందే. చాలామంది అట్లే కూడా విత్తుతారు అనమాట. ఎందుకంటే విత్తన శుద్ధి ముఖ్య అవసరం అనమాట. అలాగే మనకు ఎక్కువగా ఈ టొమాటో చాలా ప్రమాదకరమైనది. ఎవరన్నా కానీ వాసన వస్తుంది అనమాట. ఎవరైనా వేసే రైతులు ఉంటే కాస్త చూసి వేసుకోండి. ఎందుకంటే తక్కువ మోతాదులో వేసుకోండి. ఎక్కువ వేసుకున్నట్లయితే మీరు విత్తేటప్పుడే కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి సాయిల్ అప్లికేషన్ అనేది తెలియదు. సాయిల్ అప్లికేషన్ అంటే ముఖ్యంగా విల్ట్ సమస్య వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అది చనిపోతుందని చాలా ఎక్కువ ఏదో అక్కడక్కడ చనిపోతుంటే మనము మందులు ఏమన్నా నేలలో పెట్టినా మనం స్ప్రేయింగ్లు ఇచ్చినా చెట్టు తీసుకునే శక్తి అయితే ఉంటుంది. ఏమైందంటే ఇప్పుడున్న సమస్య విల్ట్కి మా దగ్గర మందు ఉంది, విల్ట్కి మేము ప్రత్యేకంగా తయారు చేసినామని చాలామంది అయితే కంపెనీ వాళ్ళు చెప్పి మందులు అయితే అమ్ముకుంటున్నారు. నేను ఇదింత ఎందుకు చెప్తున్నా అంటే ఈ నెల ముఖ్య అవసరం అనమాట. ఎందుకంటే చాలామంది మందులు అధిక ధరలకు వెచ్చించి 3 రోజులకు ఒకసారి మీరు చెట్ల కింద పోయాలి, చెట్ల వేర్లకు తడపాలి, మీరు చెట్ల వేర్లు తడిపి దాంట్లో నాటాలి అని చాలామంది అయితే ప్రొసీజర్ చెప్తున్నారు. చాలామంది యూట్యూబ్ ఛానల్లో కూడా. నేనేం చెప్తున్నానంటే మీరు ముఖ్యంగా ఒకటి గమనించండి. చాలామంది నారు డబ్బీ కడ్డీగిన చనిపోయింటే గిన మీరు మళ్ళీ నారు పోసుకొని నారు నాటుకోండి. అంతేగాని మీరు లేదంటే మీ చేనులో విత్తుకోండి. కానీ ఉన్నిన చేనుని మళ్ళీ అట్లే పెట్టుకోవాలా, చనిపోయేది నిలబడాలా, మన చేను నిలబడాలా అనుకుంటే అది వేస్ట్ పని అవుతుంది. ఎందుకంటే తేమలో ఉన్నప్పుడు చెట్టు ఏది తీసుకోలేని స్థితిలో ఉంటుంది. మళ్ళీ ఏమవుతుందంటే గత 4 రోజుల నుంచి వర్షాలు లేవు. ఇప్పుడు అంటే మనము ఏదైనా గుంటకు తోలడం కానీ లేదంటే మనం కలప తీపిచ్చినప్పుడు కానీ చెట్లు తేమలో ఉన్నప్పుడు ఏమయ్యిండు, ఇప్పుడు తేమ ఆరే కొద్దీ చనిపోవడం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వేరు అనేది పిల్ల వేర్లకు మెయిన్ వేరుకు కుళ్ళుడు అనేది చాలా అధిక శాతం ఉంటుంది. ఎందుకంటే మెయిన్ వేరు చనిపోయినాక సైడ్ వేర్లు ఎన్ని ఉన్నా కూడా దానికి ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అప్పుడు ఏం తీసుకుంటుంది చెట్టు మనకు ఎంత కావాలో అంతే మనం కూడా ఇప్పుడు అన్నం ఎంత తీసుకుంటాం, ఫుడ్ ఒక కప్పు రైస్, ఆ రైస్ కాకుండా ఎక్కువ తీసుకుంటే కొద్దిగా మనము ఇప్పుడు ఏమైందంటే చెట్టుకు కూడా అంతే. ఇప్పుడు ఎంత తింటుందో అంతే తింటున్నా. ఇప్పుడు ఏమైందంటే వర్షం ఎంత తేమ కావాలో అంతే పీల్చుకుంటాను. ఇప్పుడు ఏమైందంటే ఫుల్గా నానిపోయిన తర్వాత బిట్టకు వస్తున్నాయి అన్నమాట చేనులు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎండలు గాలి ఇట్లా తగ్గడం వల్ల చెట్లు చనిపోతున్నాయి. ముఖ్యంగా అక్కక్కడ పోయే రైతులు ఏమన్నా చేసుకోవాలంటే గిన మీరు తక్కువ మోతాదులో పోతుంటే కనుక బ్లూ కాపర్ అనేది దొరుకుతుంది మీకు. అది లేకుంటే కార్బన్ డిజమ్ కానీ మెట్లాక్సిల్ 60% కానీ 50% కానీ ఉన్న మందులు తీసుకోండి. ఎందుకంటే చాలామంది కుప్రోఫిక్స్ కొడుతున్నారు. అవి కూడా మంచి రిజల్ట్స్ బాగున్నాయి అంటున్నారు. కుప్రోఫిక్స్ కూడా తీసుకోండి. ఎందుకంటే దాంట్లో కూడా
కార్బనిజం ఫుల్ 50% ఉంటుందన్నమాట. ఎందుకంటే అది కూడా మంచి మందే. ఎందుకంటే కింద సాయిల్లన్నా అప్లికేషన్ చేయొచ్చు, మన స్ప్రేయింగ్లన్నా ఇచ్చుకోవచ్చు. వేర్లకాడ నాజిల్ తీసి పోసుకోవడం కానీ ఇలాంటివి అయితే చేయొచ్చు. దాని తర్వాత మనకు చాలామంది డ్రిప్ ఉన్న రైతులు కొకోలి అనేది ఒకటి వస్తుంది. నిన్న విడిచాను, అది తమ్నెల్లో కూడా పెట్టాను చూడండి. కొకోలి అయితే మనకు ఎకరానికి 2 నుంచి 3 ప్రతిభ బయోటెక్ది మనకు గుళికల రూపంలో వస్తుంది. మీరు సాయిల్ అప్లికేషన్ అంటే ఎరువుల్లో చల్లుకోవడానికి కూడా మంచి మందు అనమాట. అది లేకుంటే గిన పుడమి ఎకరాకు వచ్చేసి ఒక బ్యాగు తీసుకోండి. అది వచ్చేసి 1000 నుంచి 1100 పడుతుంది. మీకు ఈ దీని రేటు కూడా అడగొచ్చు. ఏది ప్రతిభా బయోటెక్ది కొకోలి అది వచ్చేసి 3 నుంచి 3200 వరకు అయితే అమ్ముతున్నారు. మీ దగ్గర ఉన్న అంగన్లో కానీ కొట్టుల్లో కానీ ఉంటే కింద తీసుకొని సాయిల్ అప్లికేషన్ చేసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాంట్లో ఫల్విక్, హ్యూమిక్ యాసిడ్ లేకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ప్రతిభా బయోటెక్ది నేను గత 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. అంటే మందులు అయితే కొట్టడం లేదు, కానీ ప్రతిభా బయోటెక్ది మెయిన్గా సాయిల్ అప్లికేషన్ అయితే బాగున్నాయి. ఎందుకంటే ఫల్విక్, హ్యూమిక్ యాసిడ్ మనం తీసుకున్నట్లయితే దాంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కింద వేర్లకు మంచి సహాయాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఎందుకంటే మనకు గ్లూకోజ్ మనం జ్వరం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో దీనికి అట్లే అనమాట, చెట్టుకు తొందరగా ఇవ్వడానికి అవకాశం చేస్తుందన్నమాట. పొడమి కూడా మంచి సాయిల్ అప్లికేషనే. పొడమి కూడా మనకు చూసుకున్నట్లయితే దాదాపు 10 నుంచి 15 న్యూట్రియన్స్ అయితే దాంట్లో పొందుపరుచుంటారు. 999 ఒకటి వస్తుందన్నమాట, స్వర్ణపల్ కంపెనీదే. అది కూడా పర్వాలేదు. మీరు ఈ మూడిట్లో ఏది వేసుకున్నా కూడా పర్లేదు. దీని కాటికి బెస్ట్ అంటే ఫస్ట్ ప్రతిభా బయోటెక్దే తీసుకోండి. ఎందుకంటే చాలామంది విడిచినారు. నేను కూడా రిజల్ట్ చూసే చెప్తున్నాను. ఏదో కంపెనీకో ఏదో అవసరం ఉండి కాదు, చాలామందికి అవసరం అనమాట. ఎందుకంటే ఈసారి బ్యాగ్ వదులుకుంటే మళ్ళీసారి మనం సాయిల్ అప్లికేషన్ చేసుకుంటాం అనమాట. చాలామంది మొలక దశలో ఉన్నాయి, చాలామంది వేరుకుళ్ళు స్టార్ట్ అయిపోయింది. వేరుకుళ్ళు చేనంతా వచ్చిండే కన్నా పాసి మళ్ళీ వేరేది వేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి, మళ్ళీ నాట్లు వేసుకునేకి. ఎందుకంటే అదే చేనే పెట్టుకొని నష్టపోద్దండి. గడ్డి ఎక్కువ పడి చాలామంది ఇబ్బందికి గురవుతున్నారు అనమాట. చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్కరు గడ్డి మందు కొడుతున్నారు. చాలామంది చాలా విధాలుగా చాలామంది అగచాట్లు పడుతున్నారు అనమాట. ఈ విడమకల్ ఏరియా మాది అంతా వచ్చేసి ఒక 100 ఎకరాలు అయితే చనిపోవడం జరిగింది మిరప నార్లు. ఎందుకంటే చాలామందికి తెలిసే అనమాట. ఎందుకంటే అధిక మోతాదులో వర్షం రావడం వల్ల అతివృష్టి వచ్చి ఈ విధమైన పని అయితే జరిగింది. ఇంకా రేపు నెల ఆఖరి వరకు కూడా నాట్లు వేసే స్థితిలో ఉన్నారు. చాలామంది మళ్ళీ మిరప కూడా సాలిడ్గా 60% అయితే మా ఏరియా కూడా మళ్ళీ సాగవుతుంది. ఎందుకంటే కాలువలకు నీళ్ళు రావడం, మళ్ళీ మిరప చనిపోవడం, మళ్ళీ రేట్లు వస్తాయని చాలామంది అయితే నాటడం జరిగింది. మీరు కూడా నాటినారో లేదో కామెంట్ సెక్షన్లో తెలపగలరు. చాలామంది 2043 వైపు కూడా చాలామంది మొగ్గు చూపినారు. ఎందుకంటే ఇన్నాళ్ళు నర్సరీలు మాట్లాడిన రైతులు ఇప్పుడు నర్సరీలకు వచ్చి నారు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే రైతుల దగ్గర కూడా సర్దుబాటు అవుతున్న నార అయినా కూడా ఒక్కరి దగ్గర రైతుతో కూడా లేదు. ఇప్పుడు నర్సరీ వాళ్ళదే నడుస్తుంది మెయిన్ అయితే. ఎందుకంటే చాలామందికి తెలుసు నర్సరీల దగ్గరకు వెళ్ళిన రైతులకి ఎంత నడుస్తుంది మొక్క, ఎంత నమ్ముతున్నారు అనేది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు నారు కొనేటప్పుడు బిల్డింగ్ అనేది ముఖ్యంగా అవసరం. చాలామంది రైతులు చెప్తున్నాను చూడండి, బిల్డింగ్ తీసుకొనే ఏదన్నా సీడ్ సాగు చేయండి. మీకు నకిలీ విత్తనాలు వచ్చాయనుకున్నారా? నకిలీ పంటే వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది చెప్పగలను. రైతుగా నేను నష్టపోయాను. ఒక సంవత్సరం 3 ఎకరాల పంట నష్టపోయాం, 10-12 లక్షలు. మీరు కూడా నష్టపోద్దండి. నకిలీ విత్తనాలు కొనుగోలు చేయొద్దండి. నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళని మీరు ఎడాదిడ లేకుండా చంప మీద కొట్టినట్లే మాట్లాడి వాని మకానికి పారేసరండి. ఎందుకంటే భయపడద్దండి, ఎవరికి భయపడాల్సిన పని లేదు. రైతులు నర్సరీకి ఏ నర్సరీకి కానీ రైట్స్ లేవు. మీరు అక్కడ గుర్తించండి. నిన్న కూడా అనంతపురం కలెక్టర్ గారు కూడా నిన్న ఇదే విషయమై చర్చించినారు. ఎందుకంటే రైతులకు మనం ప్రపోజల్ అయితే పెట్టాము. చాలామందికి ఇట్లానే చెప్తున్నాం, ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా నకిలీ విత్తనాలు కొనొద్దండి, నకిలీ నార్లు కూడా కొనొద్దండి. వాళ్ళ దగ్గర సెగ్మెంట్ సీడ్సే ఉంటాయి. మీకు ఒరిజినల్ సీడ్స్ అంటూ ఏవి లేవు. ఈసారి 2043 సాగు చేయాలనుకున్నా కూడా విత్తనాలు ఉన్నాయి, రైతుల దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. మీరు తీసుకొని కూడా వేసినా కూడా నెలకు వచ్చేస్తుంది. అంటే రేపు నెల ఆఖరి వరకు కూడా నాటుకునేకైతే అవకాశం ఉంది. చాలామంది తొందరపడి నారు దొరకలేదని ఏది జిక్తే అది నాటుకోద్దండి. అదండి ఉన్న సమాచారం. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.